టీ20 వరల్డ్ కప్ లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా యువ క్రికెటర్ అభిషేక్ శర్మ తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్ ముందు తన దూకుడైన బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లను షేక్ చేసిన అభిషేక్ శర్మ ఇప్పుడు మాత్రం వరల్డ్ కప్ వేదికపై తానే షేక్ అవుతున్నట్లు కనిపిస్తున్నాడు. ముఖ్యంగా జట్టుకు మంచి ఆరంభం ఇవ్వాల్సిన ఓపెనర్గా విఫలం కావటం టీమిండియాకు పెద్ద దెబ్బగా మారింది. సెమీస్లోనైనా ఫామ్లోకి వస్తాడని ఇటు భారత జట్టు అటు అభిమానులు ఆశిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ లో అభిషేక్ శర్మ ప్రదర్శన పూర్తిగా నిరాశాజనకంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు అభిషేక్ శర్మ ఆడిన 6 మ్యాచ్ల్లో మొత్తం చేసిన పరుగులు కేవలం 80 మాత్రమే. ఒకప్పుడు ఒక్క మ్యాచ్లోనే 80 పరుగులు చేసే అభిషేక్ ఇప్పుడు 6 మ్యాచ్లు కలిపి 80కే పరిమితం అవటం అభిమానులను నిరాశపరుస్తోంది. జింబాబ్వేపై జరిగిన మ్యాచ్లో మాత్రమే కొంతమేర పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. మిగతా 3 మ్యాచ్ల్లో మాత్రం ఖాతా కూడా తెరవకుండా డకౌట్గా వెనుదిరిగాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో దూకుడుగా ఆడాల్సిన ఓపెనర్గా త్వరగా వికెట్ కోల్పోవటం టీమిండియాను కలవరపెడుతోంది. ద్వైపాక్షిక టీ20 సిరీస్లు వేరు, ఐసీసీ టోర్నమెంట్లు వేరు. వరల్డ్ కప్ అంటే దేశ గౌరవం, కోట్లాది అభిమానుల అంచనాలు. ప్రతి బంతి, ప్రతి షాట్ మీద ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని అధిగమించగలిగిన వారే పెద్ద ప్లేయర్లుగా ఎదుగుతారు. అభిషేక్ శర్మ వరల్డ్ కప్ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నట్లు కనిపిస్తోంది. ఐసీసీ టోర్నమెంట్స్ లో అనుభవం లోపం కూడా అతని ఆటపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా కీలక మ్యాచ్ల్లో బాధ్యతాయుతంగా ఆడాల్సిన సమయంలో తొందరపాటు షాట్లాడి వికెట్ కోల్పోతున్నాడు. దీంతో జట్టు కూడా తీవ్ర ఒత్తిడిలో పడుతోంది. ఇదిలా ఉంటే టీమిండియా తదుపరి కీలక పోరుకు సిద్ధమవుతోంది. మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లాండ్తో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ కీలక మ్యాచ్లో అభిషేక్ శర్మ ఎలా రాణిస్తాడన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సెమీఫైనల్ వంటి భారీ మ్యాచ్లో అతను పుంజుకొని జట్టుకు మంచి ఆరంభం ఇస్తాడా లేదా అన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు టీం మేనేజ్మెంట్ కూడా అభిషేక్ శర్మపై విశ్వాసం ఉంచినట్లు తెలుస్తోంది. 2-3 వైఫల్యాలతోనే అతని సామర్థ్యాన్ని అంచనా వేయలేమని, ఫామ్లోకి వస్తే టీమిండియాకు కీలక ఆయుధంగా మారే అవకాశం ఉందని భావిస్తోంది. అభిషేక్ శర్మలో ప్రతిభకు కొదవలేదు. అభిషేక్ ఒకసారి లయ అందుకుంటే గేమ్ ముఖ చిత్రం మారిపోతోంది. ఒకసారి క్రీజ్లో కుదురుకున్నాడంటే అపోజిషన్ కి బ్యాండ్ ఫీల్డింగ్ సెటప్లు చెదిరిపోతాయి. మ్యాచ్ మొమెంటం పూర్తిగా భారత్ వైపే తిరుగుతుంది. అందుకే అభిమానులు, టీం మేనేజ్మెంట్ ఇప్పటికీ అతనిపై నమ్మకం కోల్పోలేదు. ఒకే ఒక్క పెద్ద ఇన్నింగ్స్తో విమర్శలకు చెక్ పెట్టి తన అసలు రూపాన్ని చూపించాలని ఆశిస్తున్నారు.